మీరు చెప్పినట్టుగా ఫ్రీ టైమ్‌లో లేదా పార్ట్ టైమ్‌గా చాలా మంది ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్‌లో వర్క్ చేస్తున్నారు. యెస్. అనదర్ పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తున్నారు. లేదు ఇంకొక కేటగరీ ఆఫ్ పీపుల్ ఏంటి అంటే ఇప్పుడు రిటైర్ అయిపోయిన వాళ్ళున్నారు. వాళ్ళు యెస్. కూడా ఇంకా ఫ్యామిలీకి ఏదో ఒక రకంగా సపోర్ట్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు. మరి ఈ కేటగరీస్ అంటే కొంచెం ఈ జోనర్‌లో ఉన్న పీపుల్‌కి రియల్ ఎస్టేట్‌లో ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయంటారు? గుడ్ క్వెషన్ అండి. సో, చాలా మంది రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళు అప్పటి వరకు వర్క్ చేసుంటారు. బట్ హ్మ్. ఖాళీగా కూర్చోవాలంటే వాళ్ళకి నచ్చదు. అవును. సో, పిల్లలతో కొంతసేపు స్పెండ్ చేస్తారు. ఇంట్లో కొంతసేపు స్పెండ్ చేస్తారు. పార్క్స్‌లో కొంతసేపు స్పెండ్ చేస్తారు. బట్ కొంతమందేంటంటే ఇంకా ఏదో చేయాలని తాపత్రయం ఉన్న వాళ్ళుంటారు. హ్మ్. హ్మ్. సో, మా దగ్గర ఒక పర్సన్ 84 ఇయర్స్. అంటే వాళ్ళ పిల్లలు సెటిల్ అయిపోయారు. సెటిల్ అయిన తర్వాత పార్క్ దగ్గర మా పర్సన్ ఒక ఏజెంట్ వచ్చి మాట్లాడటంతో మా దగ్గరకొచ్చాడాయన. వచ్చి ఏదైనా చేయాలి అనే దాంతో అంటే ఏజ్డ్ పర్సన్ అంటే మా టీమ్‌లో ఆయనే 84 ఇయర్స్ అన్నమాట. హుహు. సో, ఆయన ఎంత యాక్టివ్‌గా ఉంటాడంటే, ఎండలో సైట్‌లో మేమన్నా నడవడానికి ఆలోచిస్తాం గానీ, ఆయన హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. హ్మ్. సో, ఆయన ఫస్ట్ ఒక సేల్ చేసాడు. కంప్లీట్ చేసాడు. వాళ్ళు తెలిసిన వాళ్ళ సర్కిల్‌లో చెప్పి సేల్ కంప్లీట్ చేసాడు. ఆయనకి ఫస్ట్ 75,000 అమౌంట్ ఎంతో వచ్చింది ఆయనకి ఒక పేమెంట్‌లో. ఆయన లైఫ్‌లో ఎప్పుడు గూడా అలా అంటే జాబ్ చేసి తీసుకోవడమే తప్ప, పక్క నుంచి ఒక రూపాయి కూడా తీసుకున్నది లేదట. జాబ్ తర్వాత ఈఎంఐ వచ్చిన తర్వాత హ్మ్. అలా. అంటే ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు సాలరీ వస్తది తప్ప మధ్యలో ఎప్పుడు డబ్బు చూసింది లేదంట ఇన్ని ఓకే. సంవత్సరాల్లో. సో, ఆయనేమన్నాడంటే నాకు కంప్లీట్‌గా అయిపోయింది. ఏదో వస్తుంది దీని తర్వాత. చేసిన తర్వాత వచ్చే డబ్బు చాలా హ్యాపీగా అనిపించింది. సో, ఆయనకి ఆ డబ్బేమి పెద్ద ఇంపార్టెంట్ కాదు. బట్ దాని తర్వాత ఎంతో మందిని ఆయన ఇన్‌ఫ్లూయెన్స్ చేసి దీంట్లోకి తీసుకొచ్చి ఒక టీమ్‌ని రెడీ చేసుకొని, ఇంకా ఆయనకి ఎక్స్‌పీరియన్స్ ఏదైతే ఉందో దాన్ని షేర్ చేసుకుంటూ అంటే మా అందరికన్నా ఈవెన్ నాకంటే కూడా ఆయన ఒకసారి బెటర్ అనిపిస్తది. ఎందుకంటే ఆ ఏజ్‌లో అంత హార్డ్ వర్క్ చేస్తూ అట్ ది సేమ్ టైమ్ సైట్స్‌లో తిరుగుతూ చేసుకుంటారు. అదే అంటే సార్ మీరు నాకు ఏజ్ చెప్పగానే నా మైండ్ అక్కడే స్టక్ అయిపోయింది. 84 ఇయర్స్‌లో ఎంత 84 ఇయర్స్. ఓపికరా నాయనా అసలు. అసలు ఎవరైనా ఏమనుకుంటారంటే పిల్లలతోనూ, మనవలతోనూ ఆడుకోవడం లైఫ్ అసల అయిపోయిందనుకుంటారు. ప్రాపర్‌గా లేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే ఓపిక గూడా ఉండదు చాలా ఉండదు. మందికి. సో, కానీ ఆ ఏజ్‌లో అంటే ఇట్స్ టూ గ్రేట్. చాలా మా అందరికి కూడా ఇన్‌స్పిరేషన్ అన్నమాట. సో, నేనేమంటున్నానంటే ఎవరైనా కంప్లీట్ అయిపోయి లేదా రిటైర్ అయిపోయిన వాళ్ళందరూ కూడా దేర్ ఈస్ ఎ ఛాన్స్ దట్ ఈస్ ఎ సెకండ్ ఇన్‌కమ్. హ్మ్. దాన్నేమంటారంటే లైఫ్‌లో సెకండ్ ఇన్నింగ్స్. ఈ సెకండ్ ఇన్నింగ్స్‌కి రియల్ ఎస్టేట్ చాలా బావుంటది. ఎందుకంటే ఓకే. ఒక ఒక మంచి ప్లేస్‌లోంచి రిటైర్ అయిన వాళ్ళు వేరే చోటకి వెళ్లి ఒక చేత్తో ఒక సేల్‌గా అడగడం గాని ఇట్లా చేయలేరు. వాళ్ళేం చేయాలంటే వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్‌ని అట్ ది సేమ్ టైమ్ వాళ్ళ దగ్గరున్న సర్కిల్‌ని యూజ్ చేసుకొని రియల్ ఎస్టేట్‌లో సక్సెస్ అవ్వచ్చు.